భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గత నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వడానికి ప్రారంభించింది. హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పోయిన నెల ఇయ్యలేకపోయినాం. ఈ నెల 1వ తారీఖు నుంచి 653 రేషన్ షాపులలో ఈ యొక్క సన్నబియ్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ సన్నబియ్యం యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లో తెల్ల రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కును బియ్యాన్ని తీసుకునేది మీ అవసరాలకు వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త కోడలు వచ్చినా, ఇంటి నుంచి బిడ్డ వేరేటికి పెళ్లి పోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరగనటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైన రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం కానీ, ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా కానీ, లేదా ఇతరత్ర రెగ్యులర్ గా ఎంఆర్ ఆఫీసులో కానీ అక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన అప్లికేషన్లు అన్నింటికీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం, బయట ఇదే సన్న బియ్యం కొనుక్కోవాలంటే 52 రూపాయల కిలో ఉంది. అటువంటి బియ్యాన్ని ఎలా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఇస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పటికే స్లమ్స్ లో ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, 500కి సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ, రైతులకు సన్నవట్లకు 500 బోనస్ కానీ, 60,000 ఉద్యోగాలు కానీ, రకరకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఇతరత్ర అంశాల విషయంలో కూడా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి స్థానిక శాసనసభ్యులు నాగేందర్ గారు, స్థానిక మేయర్ గారు విజయలక్ష్మి గారు, కార్పొరేటర్ మహాలక్ష్మి గారు, అదేవిధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, సివిల్ సప్లైస్ అధికారులు, స్థానిక నాయకులు అందరం కూడా ఈరోజు మీ అందరితో ఈ యొక్క సంతోషాన్ని పంచుకొని బియ్యాన్ని ఇవ్వడానికి వచ్చినాం. దయచేసి హైదరాబాద్ ప్రజలు సన్న బియ్యం కార్యక్రమాన్ని లబ్ధి పొంది ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సంతోషంగా ఉండే విధంగా ఇతరత్ర భవిష్యత్ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో తీసుకుంటారు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటామనే మాట మనవి చేస్తూ అందరికీ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుండి ప్రారంభమైంది. హైదరాబాద్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమై ఈరోజు హైదరాబాద్ మొత్తంగా 653 చౌక దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. అందులో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగేంద్ర గారి నాయకత్వంలో మేయర్ గారు కార్పొరేటర్ ఈరోజు దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. భవిష్యత్తులో కూడా సన్నబియ్యం సరఫరా విషయంలో ఈ అంశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.